హలో ఆల్, వెల్కమ్ టు థైవ్యూ. ఒక సినిమా రిలీజ్కి ముందు మనకి రైట్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసేవి మూవీ టీం రిలీజ్ చేసిన ప్రమోషనల్ కాంటెంటే. అలా మూవీ మీద మనకి ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యేది, ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలిసేది ఆ మూవీ టీజర్తోనే. ఒక మంచి టీజర్ కట్ మూవీ మీద రైట్ ఎక్స్పెక్టేషన్సే కాదు, మూవీకి అపారమైన హైప్ కూడా తెచ్చిపెడుతుంది. మనకు ఒక టీజర్ దాంట్లో ఉన్న డైలాగ్స్ వల్ల నచ్చితే, ఇంకొక టీజర్ దాంట్లో ఉన్న టెక్నికాలిటీ వల్ల నచ్చుతుంది. ఇలా ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఈ వీడియో మొదలుపెట్టే ముందు అడివిశేష్ టీజర్స్ గురించి మాట్లాడింది మీకు చెప్పాలనిపించింది. గూఢచారికి ముందు టీజర్ మొత్తం 30 seconds గన్ షాట్స్తో బ్యాంగ్ అని అనేలా అనుకున్నారు డైరెక్టర్ శశికిరణ్. దానికి శేష్ నో చెప్పి, దీంట్లో మనం కథ గురించి ఏం చెప్తున్నాం అని అడిగారంట. ఒక్క లైన్లో కథని చెప్పాలి నువ్వు అని తనకి చెప్పి, రా ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నావు, మీ నాన్న వలన, నాన్న బలం సార్, కారణం కంట్రీ అనే లైన్ వచ్చేలా చూసుకున్నారు. సో కథని ఒక లైన్లో చెప్పడం అనేది శేష్ స్టైల్ అనమాట. అలా మిగతా మూవీ మేకర్స్ తమ టీజర్స్తో సినిమాకి దగ్గరగా ఎలా తీసుకెళ్ళగలిగారో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మాత్రం మా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న గంట కూడా కొట్టేస్తే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1. పుష్ప. ఈ మూవీ టీజర్ కట్ స్పెషల్గా యాంటోనీ రూబెన్ అనే ఎడిటర్తో చేయించారు. టాప్ క్లాస్ ఉంటాయి అతని టీజర్ కట్స్. ఎగ్జాంపుల్గా మెర్సాల్ టీజర్. రంగస్థలం తర్వాత నుంచి మనం చూస్తున్న సుక్కు వేరే, కంప్లీట్ మాసీ స్టైల్లో డీల్ చేస్తున్నారనమాట. పుష్ప ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు ఎర్రచందనం బేస్ చేసుకుని ఉంటుంది అనే పాయింట్ తప్ప మనకి ఏమీ తెలీదు. ఈవెన్ టీజర్ వచ్చాక కూడా మనకి కథ గురించి కొత్తగా ఏం తెలియదు, కానీ సినిమా మాత్రం మా స్టఫ్ తగ్గేదేలే అని కన్వే చేయడంలో సక్సీడ్ అయ్యారు. మూవీ ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ అయితే అందరిలోనే ఉంది. ఎస్పెషల్లీ బన్నీ మేకోవర్ చాలా రాగా అనిపించింది. రంగస్థలం తర్వాత సినిమా అంటే ఏ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసామో దానికి రెట్టింపే ఇచ్చారు సుక్కు సార్. డిఎస్పి బీజిఎం కూడా హాంటింగ్గా ఉంది. ఇప్పటి వరకు సుకుమార్ కాన్సెప్ట్స్ని మన తెలుగు వాళ్ళే చూశారు. పుష్ప నుంచి ఇండియా మొత్తం చూస్తారు. ఏదో కొత్త కాంటెంట్ చూడబోతున్నాం అని అయితే ఫిక్స్ అయిపోండి. నెక్స్ట్ అఖండ గ్లింప్స్కి టీజర్కి ఏమన్నా చేంజ్ అవ్వరా? బాలయ్య బాబు స్ట్రెంత్స్ని కరెక్ట్గా వాడుకోవాలంటే బోయేపాటి తర్వాతే ఎవరైనా. అందరు డైరెక్టర్స్ బాలయ్య బాబుతో ఏదో కొత్తగా చేద్దామని లుక్స్ అవి చేంజ్ చేసి అవే కమర్షియల్ స్టఫ్స్తో వస్తున్నారు, అండ్ అది బీభత్సంగా బెడిసికొడుతుంది. బట్ ఇందాక అన్నట్టే బాలయ్య బాబుని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలంటే బోయేపాటే. లుక్స్ కానీ బాలయ్య బాబు స్టార్డమ్ తగ్గట్టు డైలాగ్స్ కానీ కరెక్ట్గా రాసుకుంటారు. అండ్ బాలయ్య బాబుని ఓల్డ్ గెటప్స్లో చాలాసార్లు చూసాం, కానీ ఇది మాత్రం వేరే లెవెల్. చాలా మాసీగా ఉన్నారు. ఆ డైలాగ్ అయితే థియేటర్లో అరుపులు పక్కా. విజువల్స్ అండ్ తమనాన్న బీజిఎం కూడా చాలా బాగా కాంప్లిమెంట్ చేశాయి. అందుకే ఫ్యాన్స్ ఎగబడి మరీ చూస్తున్నారు టీజర్ని. నెక్స్ట్ హరిహర వీరమల్లు. క్రిష్ అండ్ పీకే కాంబో అంటే ఎలా ఉంటుందో అని ప్రతి ఫ్యాన్కి డౌటు. ఎందుకంటే క్రిష్ మూవీస్ అంటే అన్నీ ఒక తరహాలో ఉంటాయి. దానికి తోడు అప్పటి వరకు లుక్స్ కానీ ఏవి తెలియవు మనకి, జస్ట్ ఒక జానరే తెలుసు. మళ్ళీ ముందొచ్చిన క్రిష్ మూవీస్లానే ఉంటుందేమో అనుకున్న అందరి డౌట్ని టీజర్ తీసి పాడేసింది. అఫ్కోర్స్ టీజర్కి సోల్ కీరవాణి గారి బీజిఎంఏ. దానికి తోడు పవర్ స్టార్ని పర్ఫెక్ట్గా దింపారు. ఆ గ్లిమ్స్లో పట్టుమని 4 షాట్స్ కూడా ఉండవు, పైగా వాటిలో 2 ఎక్స్ట్రీమ్ క్లోజప్స్. బట్ అవే ఫ్యాన్స్కి ఒక రేంజ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి. పవర్ స్టార్ ఐస్ ఉన్న షాట్ ఒక రేంజ్ అయితే, ఆ పై నుంచి దూకే షాట్ ఇంకొక ఎత్తు. పవన్ ఎప్పుడో కెరియర్ బిగినింగ్లో మార్షల్ ఆర్ట్స్ చేశారు, మళ్ళీ ఆ రేంజ్ స్టంట్స్ ఫైట్స్ చూసే టైం వచ్చింది. ఆ 2-3 షాట్స్ ఉన్న వీడియోతోనే ఒక నమ్మకం వచ్చేసింది, క్రిష్ పవన్ని కరెక్ట్గా ప్రెజెంట్ చేయగలరు అని. పవన్ లుక్ కూడా కుమ్మింది. నెక్స్ట్ మూవీస్ రిటర్న్ బై అడివిశేష్. క్షణంకి టీజర్ లేదు, బట్ ప్రమోషనల్ కంటెంట్లో మాత్రం పాప ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎవరు కిడ్నాప్ చేశారు అనే డౌట్ క్రియేట్ చేయడంలో సక్సీడ్ అయ్యారు. నా కమింగ్ టు గూఢచారి అండ్ మేజర్. వీడియో ఇంట్రోలో చెప్పాం కదా, కథని ఒక్క లైన్లో చెప్పాలి అనేది శేష్ స్టైల్. మీరు కానీ మేజర్ అండ్ గూఢచారి టీజర్లు చూస్తే యూ కెన్ ఫైండ్ ప్యారలల్స్. రా ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, వాట్ డస్ ఇట్ మీన్ టు బి ఎ సోల్జర్. రెండిట్లో స్టోరీని ఒక్క లైన్లో చెప్పేశారు. అండ్ వాట్ సో గుడ్ అబౌట్ గూఢచారి అండ్ మేజర్, శేష్ మూవీస్ బడ్జెట్కి స్క్రీన్ మీద మనం చూసే విజువల్స్కి ఏమాత్రం పొంతనుండదు. పెట్టిన రూపాయికి 10 స్క్రీన్ మీద కనబడుతుంది. తన వర్క్స్ చూసిన వెంటనే మైండ్లో మనం ఫిక్స్ అయిపోవచ్చు, ఏదో మంచి క్వాలిటీ కంటెంట్ చూడబోతున్నామని. టీజర్తోనే ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోగలుగుతున్నారు శేష్ అండ్ టీమ్. ఆల్సో ఇప్పటి వరకు శేష్ తీసిన మూవీస్ బీటౌన్ వాళ్ళు రీమేక్స్ చేసుకుని హిట్లు కొట్టారు. ఇప్పుడు డైరెక్ట్గా హిందీలోనే మేజర్ రాబోతుంది. ఎంతైనా ఒరిజినల్ చూసి బడ్జెట్ ఇంత అని తెలిస్తే వాళ్ళు షాక్ అవ్వాల్సిందే. ఆల్సో నాకు పర్సనల్గా మేజర్ హిందీ టీజర్ బాగా నచ్చింది. నెక్స్ట్ అర్జున్ రెడ్డి.
అర్జున్ రెడ్డి ఈజ్ ఎ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. ఒక పలానా సిచ్యువేషన్ ఇస్తే దానికి అర్జున్ అనేవాడు ఎలా రియాక్ట్ అవుతాడు అన్నట్టే ఉంటుంది స్టోరీ. టీజర్ అంతా అర్జున్ అకాడమిక్స్, తన యాంగర్ ఇష్యూస్ గురించి చెప్తూ, టీజర్ ఎండ్లో తను ఇష్టపడే వాళ్ళకి ఏమన్నా అయితే ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూపించారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే తనకి ఉన్న యాంగర్ ఇష్యూస్ని టీజర్లోనే సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేశారు. సరిగ్గా వ్యాలంటైన్స్ డే రోజు వదిలారు టీజర్ని. అప్పటి వరకు అంత రివెట్టింగ్గా థంపింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలాంటి టీజర్ మనోళ్ళు చూడలేదు. ఆ టీజర్ ఇచ్చిన ఇంపాక్టే వేరే. లాస్ట్లో అర్జున్ యూజ్ చేసిన కస్వర్డ్ గురించే బయట డిబేట్ నడిచింది, కానీ టీజర్ మొత్తం అదే ఇంపాక్ట్ ఇచ్చింది. అందుకే అంత త్వరగా యూత్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఎంత కాంట్రవర్సీ నడిచిందో మీకు తెలుసు. అలా కాంట్రవర్సీ అయిన సినిమాల గురించి సెపరేట్ వీడియో చేసాం. ఈ వీడియో అయ్యాక అది కూడా లుక్ చేసేయండి. నెక్స్ట్ రంగస్థలం. కృష్ణవంశీ గారు రంగస్థలం చూశాక ఆ ఊరిలో కుర్చీ వేసుకుని అక్కడ ఏం జరుగుతుందో చూసినట్టు అనిపించింది అని సుక్కు సార్తో అన్నారంట. మూవీకి మెయిన్ యూఎస్పీ అదే. అప్పటి వరకు రామ్ చరణ్కి హియరింగ్ ప్రాబ్లం ఉంటుంది, విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమా గెడ్డన్ లుక్కు అనే తెలుసు మనకి. టీజర్తో మనల్ని చిట్టిబాబు రంగస్థలం ఊరిలోకి తీసుకెళ్ళిపోయాడు. ఆ గోదావరి జిల్లాలో ఏ కల్మషం లేకుండా బ్రతికే మనుషులు ఎలా ఉంటారు అని ఒక 20 సెకండ్స్లో 80sలోకి తీసుకెళ్ళిపోయాడు. అప్పటి వరకు మనం చూసిన చరణ్ వేరు, రంగస్థలంలో చూసిన చరణ్ వేరు. ఇక రంగస్థలం అనే టైటిల్ పడ్డాక లాస్ట్ 2 సెకండ్స్ ఫ్యాన్స్కి పండగ చేసుకోవడానికి ఒక మాసీ షాట్. ఫ్యాన్స్ చరణ్ని ఎలా అయితే చూడాలనుకున్నారో అలా రాజమౌళి గారు మగధీరలో చూపించారు. ఫ్యాన్స్ కళలో కూడా చరణ్ని ఎలా చూస్తాం అని ఎక్స్పెక్ట్ చేయలేదో అలా సుకుమార్ గారు చూపించారు. నెక్స్ట్ అరవింద సమేత వీరరాఘవ. ఎన్టీఆర్ని మాసిగా ఎన్నోసార్లు చూస్తాం. ఎన్టీఆర్ గురించి కాంబో అంటే టీజర్లో త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్, విలువలు ఉంటాయని అనుకున్నాం. బట్ ఆ రేంజ్ మాసి స్టఫ్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే. రాఘవుడి వీరత్వాన్ని బసిరెట్టి చెప్తుంటే దానికి సింగ్లో అరవింద సమేత వీరరాఘవ ఫస్ట్ 20 minutes ఫైట్ సీన్ విజువల్స్ ఎగ్జాక్ట్ సింక్లో ఉంటాయన్నమాట. దానికి తోడు తమనన్న బీజిఎం కుమ్మేస్తుంది అసలు. ఎన్టీఆర్ రాయలసీమ స్లాంగ్తో టీజర్ని ముగిస్తారు. అయిపోయిందిలే అని ఆపేద్దాం అనుకున్నప్పుడు చావు చొక్కా లేకుండా తిరిగితే ఎలా ఉంటుందో చూపించారు. రాజమౌళి గారు త్రివిక్రమ్ మాస్ చేస్తే మేము సర్దేసుకోవాల్సిందే అని ఎప్పుడో అన్నారు. అది ఫస్ట్ టైం చూసింది ఈ టీజర్తోనే. ఎన్టీఆర్ని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో అలా చూపించారు. నెక్స్ట్ సాహో. బాహుబలి తర్వాత సినిమా అండ్ ఆ రేంజ్ బడ్జెట్ ఉన్నప్పుడు అవుట్పుట్ బీభత్సంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది సాహో టీజర్ కట్. లిటరలీ ఖర్చు పెట్టిన ప్రతి పైసా కనపడుతుంది. దానికి తోడు మూవీ టీం నుంచి ఏ అప్డేట్ రాక విసిగెక్కిపోయిన ఫ్యాన్స్కి స్పెషల్గా ఒక డైలాగ్ కూడా ఉంటుంది, ఫ్యాన్స్ డై హార్డ్ ఫ్యాన్స్ అని. సో ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడమే కాకుండా బాహుబలి సెట్ చేసిన స్టాండర్డ్స్ని మీట్ అవుతూ ఒక హాలీవుడ్ రేంజ్ యాక్షన్ స్పెక్టకల్ చూస్తున్నాం అనే ఫీల్ అందరికీ కలిగించింది. నెక్స్ట్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. టీజర్లో కేసు గురించి కాకుండా ఓన్లీ ఏజెంట్కి ఎలాంటి కేసులు వస్తున్నాయి, తను కేసెస్ కోసం ఎంత డెస్పరేట్గా వెయిట్ చేస్తున్నాడు అని చూపిస్తారు. మూవీ అంతా లాఫ్ రైట్గా ఉండబోతుంది అని 1 minute టీజర్ చూసిన ఎవరికైనా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మళ్ళీ చంట అబ్బాయి వైబ్స్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసాం. ఒక్కొక్క వీడియోకి డోసేజ్ పెంచినట్టు ఇందులో కేవలం ఏజెంట్ క్యారెక్టరైజేషన్ అండ్ తన అసిస్టెంట్ని చూపించారు. అండ్ నెక్స్ట్ వచ్చిన ట్రైలర్తోనే మూవీ మీద అందరికీ ఒక సాలిడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. బికాస్ అందులో ఏజెంట్ క్యారెక్టరైజేషనే కాకుండా మూవీలో ఉండే మిస్టరీ కేసును కూడా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఆల్సో ద బీజిఎం ఇన్ ద ఎండ్, డిటెక్టివ్ మూవీ వైబ్స్ అక్కడితోనే వచ్చేసాయి. ఎండింగ్లో ఐసింగ్ ఆన్ ది కేక్ అన్నట్టు మన ఏజెంట్ చెప్పే ఆ లెంతీ డైలాగ్ని పెట్టారు. ఇంకేముంది, ఒక్కొక్కరు ఈ వీడియోనే 3 to 5 times చూస్తారు. ఆల్సో ఏజెంట్ ఆత్రేయ టీజర్ కానీ ట్రైలర్ కానీ చూస్తే ఎక్కడ ఒక స్మాల్ బడ్జెట్ ఫిలింలో అనిపించదు. ఆ కలర్ గ్రేడింగ్ కానీ మ్యూజిక్ కానీ ఇలా అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ టాప్ నాచ్ అనిపిస్తాయి మనకి. దీనివల్ల మూవీ మీద అందరికీ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. నెక్స్ట్ జై లవకుశ జై టీజర్. అప్పటి వరకు ఒక హీరోని రాముడు మంచి బాలుడిలానే చూసాం. మన జనరేషన్ స్టార్స్లో ఎవరిని ఈవిల్ షేడ్స్లో రావణ టైప్ పాత్రలో చూడలేదు. అలాంటిది తారక రాముడు రావణుడి పాత్ర పోషిస్తే ఎలా ఉంటుంది? దానికి తోడు జై పాత్రకి నత్తుంటుంది. ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో అంటారు, జైని చూసి ఎవ్వరూ నవ్వకూడదు, దానికి చాలా హోంవర్క్ చేశా అని. జై టీజర్లో అదే ప్రాపర్గా కన్వే అయింది. అసురుల చక్రవర్తిగా పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. డిఎస్పి బీజం గురించి చెప్పక్కర్లేదు. జై టీజర్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే తనని చూసి భయపడాలి. ఏ ఒక్కరు నవ్వినా ఇక మూవీ మొత్తం అదే రియాక్షన్ ఉండే అవకాశం ఎక్కువ. ఆ ఒక్క టీజర్తోనే రావణుడిలానే చేశాడ్రా అని అనిపించేసుకున్నాడు. నత్తి కూడా అందరూ ఒకలా చేస్తే దాన్ని ఎన్టీఆర్ బాగా హోంవర్క్ చేసి ఇలా చేస్తే బాగుంటుంది అని తను ఓన్గా చేసుకున్నాడు. జైలో ఉన్న లోపమే టీజర్కి యూనిక్ సెల్లింగ్ పాయింట్.
టీజర్కేంటి, మూవీకి జై ఒక పెద్ద అట్రాక్షన్. లాస్ట్లో ఎన్టీఆర్ ఈవిల్ లాఫ్ అయితే ప్యూర్ మ్యాడ్నెస్. నెక్స్ట్ భరత్ అనే నేను. అప్పటికే మహేష్ బాబు చేసిన మూవీ శ్రీమంతుడు అండ్ స్పైడర్లో కొంచెం సటిల్గా చూపించారు అనే ఒక ఫీలింగ్ ఉంది చాలామందిలో. యంగ్ సీఎంగా మహేష్ని ఎలా ప్రజెంట్ చేస్తారు అనే ఆలోచన ఒకవైపు, సీఎం రోల్ని రెస్పాన్సిబుల్గా అట్ ది సేమ్ టైం మాస్ ఎలిమెంట్స్తో క్లాసీగా ప్రజెంట్ చేశారు కొరటాల గారు స్టోరీ ఏ లైన్ మీద రన్ అవుతుంది అని టీజర్తోనే చెప్తారు. మిర్చి నుంచి అదే చేస్తున్నారు. అలాగే భరత్ అనే నేనులో కూడా ప్రామిస్ అనే దాని మీద కథ వెళ్తుంది అని క్లియర్గా చెప్పారు. ఒక క్లాసీ సీఎంని మాసిగా కూడా చూపించవచ్చు, ఫ్యాన్స్ని సాటిస్ఫై చెయ్యొచ్చు అని కొరటాల గారు టీజర్తోనే ప్రూవ్ చేశారు. నెక్స్ట్ మహానటి. సినిమాకి ముందు అందరికీ భయం, అసలు సావిత్రమ్మ పాత్రని కీర్తి సురేష్ పోషించగలరా అని. ఫస్ట్ లుక్ పోస్టర్తో కొంచెం డౌట్స్ తగ్గాయి, కానీ 100% నమ్మకం అయితే చాలామందికి రాలేదు. అండ్ దెన్ కేమ్ దిస్ టీజర్. ఈ 50 సెకండ్స్ టీజర్లో మధురవానికి ఉన్న నత్తితో సావిత్రమ్మని ఇంట్రడ్యూస్ చేశారు. ఈవెన్ సినిమాలో కూడా సావిత్రమ్మ గురించి మధురవాణి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే తెలుసుకుంటాం. అండ్ దెన్ వీ సీ ద గ్లిమ్సెస్. అప్పటి వరకు డౌట్ ఉన్న వాళ్ళకి సావిత్రమ్మ గారి సినిమాలో పోషించిన పాత్రల్ని అచ్చు గుద్దినట్టు చూపించేసరికి ఉన్న డౌట్ అంతా పోయి ఒక నమ్మకం వచ్చేసింది. ఆమె క్రేజ్ని, పాత్రల్ని కేవలం 30 సెకండ్స్లో చూపించి లాస్ట్లో మాత్రం సావిత్రమ్మ యాజ్ ఎ పర్సన్ ఎంత గొప్పవారు అని చూపిస్తారు. మహానటి చూస్తే కనుక సావిత్రి గారి చిన్నప్పుడంతా ఆ అల్లరితనం, మొండితనం అవన్నీ ఉంటాయి. నాగార్జున ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు, ఎప్పుడైతే మహానటి సాంగ్ స్టార్ట్ అయ్యి ఆమె అందరికీ అన్నం వడ్డిస్తారో అప్పుడు ఒక పెద్ద ఆయన ఆమెకి దండం పెడతారు. అక్కడి నుంచి మూవీ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇట్స్ అర్ పీక్ స్టేజ్. అందుకే టీజర్ ఎండింగ్ షాట్ అది పెట్టారు. మళ్ళీ ఒక లుక్ ఏంటి, మీకే అర్థం అవుద్ది. నెక్స్ట్ క్రాక్. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్లో ఉన్న రవణ ఎనర్జీని కరెక్ట్గా వాడుకున్నారు గోపి మల్లేన్ గారు. ఒక సాలిడ్ క్యారెక్టరైజేషన్ పడితే రవణ రెచ్చిపోతాడు. అది పడకే బ్యాక్ టు బ్యాక్ డిసప్పాయింట్మెంట్స్. క్రాక్ వచ్చేసరికి ఆ డౌట్స్ అన్నీ టీజర్తోనే క్లియర్ అయిపోయాయి. టైటిల్కి తగ్గట్టే క్యారెక్టరైజేషన్. ఆల్సో మళ్ళీ ఏదో ఇంట్రెస్టింగ్గా చూడబోతున్నాం అన్నట్టు ఆ లుక్స్ నుంచి విజువల్స్ వరకు అన్నీ కన్వే చేశాయి. టీజర్లో ఉన్న నైట్ ఫైట్ సీక్వెన్స్ విజువల్స్ అయితే టాప్ నాచ్. అసలు రవణ మీసాన్ని శృతి హాసన్ కాళ్ళతో తిప్పడం లాంటివి చాలా కొత్తగా అనిపించాయి. మాస్ మహారాజ్ని సరిగ్గా చూపిస్తే ఇంకా కంబ్యాక్ ఇవ్వకుండా అలా ఉంటారు చెప్పండి. నెక్స్ట్ ఆ మూవీ టీం ఫస్ట్ లుక్ నుంచే తమ సినిమాని చాలా డిఫరెంట్గా ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. దాన్ని టీజర్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. రవణ అండ్ నాని లాంటి న్యాచురల్ యాక్టర్స్ వాయిస్ని ఆ మూవీలో పాత్రలైన చెట్టు అండ్ చేపకి ఇచ్చి వాళ్ళ మధ్య క్వర్కి కాన్వో పెట్టి కథలో పాత్రలను ఇంట్రడ్యూస్ చేసి ఆఖరిలో మీకు ఒక కథ చెప్పబోతున్నాం, చూడకపోతే మీరు ఏదో మిస్ అవుతారు అనే క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. థియేటర్కి వెళ్ళకముందు మనకి కథలో ఏం ఉండబోతుంది అనేది ఏం తెలీదు. జస్ట్ ఆ టీజర్స్ అండ్ ట్రైలర్స్తో ఆడియన్స్ని థియేటర్కి పుల్ చేశారు. నెక్స్ట్ బాహుబలి సినిమాకి టీజర్ లేదు. ఇన్ఫ్యాక్ట్ మేకింగ్ వీడియోలో కూడా మూవీలోవి జస్ట్ 3-4 షార్ట్సే ఉంటాయి. అండ్ దెన్ కేమ్ ద ట్రైలర్. అప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద మనం ముందెప్పుడు చూడని విజువల్స్ని ఆ స్కేల్లో చూసేసరికి ఒక్కొక్కరు నోర్లు ఎల్లబెట్టారు. మూవీ బడ్జెట్, పెట్టిన కష్టం, బజ్ ఇవన్నీ తెలిసిన ఒకడు ఏ రేంజ్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తాడో దానికి 10 చూపించేసరికి ఏమవుతారు చెప్పండి. ఇక మూవీ వచ్చాక ఏమైందో మీకు తెలిసిందేగా. సో దాట్స్ ది వీడియో గైస్. మీకు నచ్చిన టీజర్ ఆర్ ట్రైలర్ని కింద కామెంట్ చేయండి. ఆల్సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాం. అప్పటి వరకు ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్తే మాస్క్ వేసుకోండి. స్టే సేఫ్. బాయ్ బాయ్.